హలో పీపుల్, మీరు వింటున్నారు సోధీ కమెంటరీ. నేను మీ హోస్ట్. ఫైనలీ మానా జేమ్స్ గన్ థానా స్లేట్ 1 కాదు కాదు చాప్టర్ 1 అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. సో DCU ఫేజ్ 1, ఫేజ్ 2 అని పిలవకుండా చాప్టర్ 1, చాప్టర్ 2 అనే ప్రెజెంట్ చేయబోతున్నారు. అండ్ ఒక్కొక్క చాప్టర్ కి సెపరేట్ నేమ్ ఉండబోతుంది. ఎలాగా అయితే అదర్ సైడ్ మార్వెల్ లో 3 ఫేజెస్ ఒకటిగా జాయిన్ చేసి ఇన్ఫినిటీ సాగా అని పిలుస్తున్నామో, అలాగే ఈ సైడ్ DCU లో ఒక్కొక్క ఫేజ్ కి మనం చూస్తే కాదు ఒక్కొక్క చాప్టర్ కి సెపరేట్ నేమ్స్ ఇచ్చారు. సో అలా చూస్తే DCU చాప్టర్ 1 నేమ్ వచ్చేసి గాడ్స్ అండ్ మాన్స్టర్స్ అని చెప్పి పెట్టారు. సో ఈ చాప్టర్ 1 లో ఏపతికే 11 ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ చేశారు అని రివీల్ చేశారు. ఒక 2 to 3 ప్రాజెక్ట్స్ అప్డేట్స్ ఈస్తే గ్రేట్ అని అనుకుంటూ ఉన్న టైంలో ఏకంగా 10+ ప్రాజెక్ట్ అప్డేట్స్ పైనే జేమ్స్ గన్ అనౌన్స్ చేశారు. వీటి అన్నిటి కంటే ముందు ఇది ఒక ప్రెస్ రిలీజ్ గా చేయడం వలన కొన్ని వెబ్సైట్స్ లో వచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేశారు. సో ఫ్యూచర్ ఆఫ్ DC ఎలా ఉండబోతుంది అని చాలా ఎగ్జాంపుల్స్ అయితే మన జేమ్స్ గన్ ఇచ్చారు. ఆల్మోస్ట్ దిస్ మ్యాన్ ఇస్ ఆన్ మిషన్ అని చెప్పుకునే విధంగా ఆయన ఇంటర్వ్యూ ఉంది. ఒకసారి మీరు కూడా ఆ ఇంటర్వ్యూ ఓపెన్ చేసి చూడండి. భయంకరంగా ఉంది. లైక్ ఓపెన్ గా చాలా మ్యాటర్స్ ఫ్రాంక్ గా కుందా పాగ్లా గొట్టినట్టు మాట్లాడారు అని చెప్పుకోవచ్చు. హాలీవుడ్ లో ఉన్న సూపర్ హీరోస్ ఫటీగ్ రైటర్స్ కి దక్కాల్సిన రైట్స్ అని చెప్పి మొత్తం అన్ని టాపిక్స్ ఆయన ఓపెన్ గా చెప్పారు. బికాస్ జేమ్స్ గన్ ఇస్ యాక్చువల్లీ అ రైటర్, ఆ తర్వాతే డైరెక్టర్, ఆ తర్వాతే DCU కి CEO. అది కూడా ఆయన ఓపెన్ గా ఆ ప్రెస్ రిలీజ్ లో చెప్దామే కాకుండా ప్రెజెంట్ ఉన్న రైటర్స్ అందరూ ఈ థర్డ్ యాక్ట్ దాట్ మీన్స్ మూవీలో క్లైమాక్స్ గురించి ఆలోచించకుండా మూవీ స్టార్ట్ చేసి ఆ తర్వాత క్లైమాక్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఆ ఒక విషయాన్ని మీరు DC లో చూడలేరు. DC లో నేను ఆనెస్టీ మాత్రమే చూడాలి అని అనుకుంటున్నా. నాకు చాలా విషయాలు తెలుసు. నేను ఒక రైటర్ గా ఉన్నా కాబట్టి నా దగ్గరకి వచ్చే ప్రతి స్టోరీస్ నేను స్టార్టింగ్ లోని చెక్ చేయడం జరుగుతుంది. సో ఆనెస్టీ బేస్ చేసుకుని DCU కి ఒక ఫౌండేషన్ వేయబోతున్నా అని ఆయన మెన్షన్ చేశారు. మన జేమ్స్ గన్ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ అదే, హీ ఈజ్ యాక్చువల్లీ అ రైటర్. సో స్టోరీస్ ఏ జోనలో వెళ్తుంది, ఎలా ఆ స్టోరీస్ DC అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కి ఒక లీడ్ అప్ ఇస్తుంది అని మొత్తం అన్ని ఆయన దగ్గర ఉంది అనలైజ్ చేసి ఆ తర్వాతే ఆ ప్రాజెక్ట్ కి గ్రీన్ లైట్ ఇస్తారు అంతా. ఒక చిన్న ప్రాజెక్ట్ HBO Max లో రిలీజ్ అవుతుంది. దాట్ మీన్స్ ఒక నార్మల్ స్టాండ్ లోన్ ప్రాజెక్ట్ రిలీజ్ అవేనా ఆ ఒక ప్రాజెక్ట్ వాళ్ళ DCU కి ఏం యూజ్ ఉంటుంది అని అండ్ DCU ని అది ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అని మొత్తం అన్ని ఆయన అనలైజ్ చేసిన తర్వాతే ఆ ప్రాజెక్ట్ కి ఆయన గ్రీన్ లైట్ అనేది ఇస్తాము అని మెన్షన్ చేశారు. అండ్ జేమ్స్ గన్ ప్లాన్ చేసి ఉంచిన చాలా సిరీస్ వచ్చేసి HBO Max లో మాత్రమే రిలీజ్ అవ్వాలి అని అవసరం లేదు. ఈ DC కి ఒక ఫ్యాన్ బేస్ ఎక్స్టెండ్ చేయడానికి నెట్ఫ్లిక్స్, హులు, అమెజాన్ అని చెప్పి వీటిలో కూడా ఆ సిరీస్ రావచ్చు అని మెన్షన్ చేశారు. ఇది మాత్రం నాకు తెలిసి ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎలా అయితే డిజ్నీ ప్లస్ ని మాత్రమే ఫోకస్ చేసి డిజ్నీ వాళ్ళు వెళ్తున్నారో సేమ్ అలాగే HBO Max మాత్రమే ఫోకస్ చేసి DC వెళ్తే బాగుంటుంది. బట్ వేస్ నేను ఆల్రెడీ చెప్పినట్టే దిస్ మ్యాన్ ఇస్ ఆన్ మిషన్. వచ్చే 8 years లో నేను DCU ని ఇంకో రకంగా బిల్డ్ చేసి చూపేస్తా అని చెప్పి ప్రెజెంట్ బేస్మెంట్ బిల్డ్ చేసి అండ్ ఫౌండేషన్ వేయడానికి ట్రై చేస్తున్నారు. సో అది ఎలా రాబోతుందో అని వెయిట్ చేసి చూడాలి. జేమ్స్ గన్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటో అండ్ మనం వాటి గురించి ఎప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో చాప్టర్ 1 ఒక బిగినింగ్, అది ఫ్లాష్ మూవీతోనే బిగిన్ అవుతుంది అని చెప్పారు. సో ఫ్లాష్ మూవీ ఏ టెక్నికల్ గా ఒక రీబూట్ గా మారబోతుంది. కామిక్ లో కూడా ఫ్లాష్ పాయింట్ పారాడాక్స్ ఏ ద న్యూ 53 కి రీబూట్ గా సెట్ చేశారు. చాలా న్యూ స్టోరీస్, న్యూ సూపర్ హీరోస్ ని స్టోరీ లోకి తీసుకురావడానికి ఫ్లాష్ పాయింట్ చాలా హెల్ప్ఫుల్ అయింది. ఒక విషయాన్ని జేమ్స్ గన్ ఈ మూవీ నుంచే స్టార్ట్ చేయబోతున్నారు అంతా. ఈ ఫ్లాష్ పాయింట్ ఇంకా పైన రాబోతున్న DCU కి ఒక రీబూట్ గా ఉండబోతుంది. ఇట్స్ అ కంప్లీట్ రీబూట్. అందరికీ తెలిసి ఉంటుంది. న్యూ యంగ్ క్యారెక్టర్స్ ని స్టోరీ లోకి తీసుకువచ్చి ఒక న్యూ యూనివర్స్ బిల్డ్ చేయబోతున్నారు. సో ఈ రీబూట్ కి ఫ్లాష్ మూవీ హెల్ప్ఫుల్ గా ఉంటుంది.
ఎజ్రా మిల్లర్ కంటిన్యూ చేయడానికి పాసిబిలిటీ ఉందా అని ఒక ప్రెస్ రిలీజ్ లో అడిగారు. దానికి మన జేమ్స్ గన్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు అనే చెప్పుకోవాలి. లైక్ ఎలా చెప్పారు, ఎలాంటి మూవీస్ కి ఎజ్రా మిల్లర్ బేస్ చేసి ఉన్న స్టోరీస్ కావాలి, మా ఒక స్టోరీస్ కి ఎజ్రా మిల్లర్ స్టోరీస్ బేస్ చేసుకుని ఉన్న స్టోరీ రిక్వైర్మెంట్ ఉంది అంటే అప్పుడు చూడచ్చు అని ఏదో కవర్ చేసింతూ చెప్పారు. సో కన్ఫర్మ్ ఎజ్రా మిల్లర్ తీసుకు వస్తాం లేదా తీసుకురవడానికి పాసిబిలిటీ లేదు అని జేమ్స్ గన్ స్ట్రాంగ్ గా మెన్షన్ చేసి చెప్పలేదు. నా థాట్స్ ప్రకారం చూస్తే పాసిబ్లీ రీకాస్ట్ జరగబోతుంది అని అనుకుంటున్నా. అలాగే ఆక్వామ్యాన్ మూవీకి కంటిన్యూయేషన్ DCU లోనే ఉంది అని టీజ్ చేశారు. బట్ నాను అదుగుతే దానికి కూడా చేంజెస్ చేయొచ్చు. ఆక్వామ్యాన్ కి ఫ్యాన్ బేస్ సెపరేట్ గా బిల్డ్ అవిన రీజన్ కోసం అయినా మేము అలా వదిలేయలేం. సో ఫ్యూచర్ DCU కి ఏది సపోర్టివ్ గా ఉంటే ధనీని మేము DCU లోకి తీసుకు వస్తాం అని చెప్పారు. యాజ్ యూజువల్ సేమ్ ఎక్కడా కూడా కన్ఫర్మ్ చేసి చెప్పలేదు. అండ్ ఆ తర్వాత 2024 లో విలాకి ఏ ఒక ప్లాన్ లేదు అనుకుంటా. ఈ పట్టి వరకు జోకర్ 2 కన్ఫర్మ్ చేశారు అండ్ ఆల్సో బ్యాట్మెన్ 2 అక్టోబర్ 2025 కి కన్ఫర్మ్ అయింది అండ్ ఇవి రెండు DCU లోకి రావు. జోకర్ 2 అండ్ బ్యాట్మెన్ 2 ఎల్స్ వరల్డ్ లో జరుగుతాయి అని మెన్షన్ చేశారు. సో DCU లో ఉన్న జేమ్స్ గన్ యొక్క స్టోరీ ఎర్త్ 1 అని, మేట్రిక్స్ యొక్క బ్యాట్మెన్ ఎర్త్ 2 అండ్ జోకర్ 2 వచ్చేసి ఎర్త్ 3 అని చెప్పేసి మీరు ప్లాన్ వేసుకోవచ్చు. సో అగైన్ ఇవి అని ఎల్స్ వరల్డ్ లో జరిగే స్టోరీస్ అండ్ ప్రైమరీ వరల్డ్ లో జరిగే స్టోరీ మన జేమ్స్ గన్ వేసుకున్న ప్లాన్ ప్రకారం సాగుతుంది. సో ఆ ప్లాన్ లో ఈ ఇయర్ లోనే ఒక మూవీ చూడబోతున్నారు, బ్లూ బీటిల్. సో ఈ మూవీ పాసిబ్లీ DCU లోనే వస్తుంది అని అనుకుంటున్నా బికాజ్ ఇది జేమ్స్ గన్ ఆఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. సో అకార్డింగ్ టు జేమ్స్ గన్ ఫస్ట్ DCU మూవీ 2025 లో రబోతున్న సూపర్మ్యాన్ మూవీయే. సూపర్మెన్ పెట్టుకునే DCU లెగసీ స్టార్ట్ చేయబోతున్నాం అని ఫస్ట్ మూవీకి నేమ్ సూపర్మెన్ లెగసీ అనే పెట్టారు. ఈడీ రైట్ చేసేది కూడా జేమ్స్ గన్ అని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇందులో ఒక న్యూ సూపర్మ్యాన్ ని మీరు చూడబోతున్నారు, అది కూడా కన్ఫర్మ్. ఈ ఇయర్ బ్లూ బీటిల్ చూసినా కూడా నాకు తెలిసి ఆఫీషియల్ DCU యొక్క బిగినింగ్ 2025 లోనే జరగబోతుంది. 2025 లోనే కాంగ్ డైనస్టీ కూడా వస్తుంది. సో మార్వెల్ అండ్ DC ఫ్యాన్స్ కి 2025 ఇయర్ గ్యారంటీ ఒక ఫెస్టివల్ లాగా ఉండబోతుంది అని అనుకోవచ్చు. ఈ సూపర్మ్యాన్ లెగసీ గురించి పెద్దగా స్టోరీ డిస్కషన్ అంటూ ఏం చేయలేదు. మన జేమ్స్ గన్ స్టోరీ రస్తున్నారు అండ్ ఆయన్ని డైరెక్ట్ చేయబోతున్నారు అని కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇది ఒరిజిన్ స్టోరీ అయితే కాదు అని క్లియర్ గా క్లారిటీ అయితే ఇచ్చారు. బికాజ్ వీ డోంట్ నీడ్ అ సూపర్మ్యాన్ ఒరిజిన్ స్టోరీ. ఒక చిన్న కిడ్నీ అదిగిన చెప్తారు సూపర్మ్యాన్ ఒరిజిన్ స్టోరీ గురించి. క్రిప్టోన్ ప్లానెట్ బ్లాస్ట్ అయింది, అక్కడ నుంచి ఒక ఏలియన్ ఎస్కేప్ అవి ఏలియన్ స్పేస్ షిప్ లో వాచి ఎర్త్ లో క్రాష్ ల్యాండ్ అయింది. ఆ స్పేస్ షిప్ లో ఉన్న ఏలియన్ సూపర్మెన్ అని సింపుల్ గా సూపర్మ్యాన్ ఒరిజిన్ చెప్పేస్తారు. సో ఇది సూపర్మ్యాన్ ఒరిజిన్ అయితే కాదు. మీరు లేటెస్ట్ గా బ్యాట్మ్యాన్ మూవీ చూసి ఉంటారు, మేట్రిక్స్ బ్యాట్మ్యాన్. అందులో బ్యాట్మెన్ యాక్చువల్ గా బ్యాట్మెన్ గా మారి ఒక ఇయర్ కంప్లీట్ అవి ఉంటుంది. అందులో బ్యాట్మెన్ లైఫ్ ఎలా మారింది, బ్యాట్మెన్ ఒక స్టోరీ ఇలా బిల్డ్ అయింది అనేది చూపించారు. సేమ్ అలాగే ఇక్కడ సూపర్మెన్ స్టోరీ లో కూడా చేస్తారు అని అనుకుంటున్నా. సూపర్మెన్ గా చేంజ్ అవిన ఒక 1 ఇయర్ గ్యాప్ ఈ ఫేజ్ లో చూపించడానికి ట్రై చేయబోతున్నారు. సూపర్మ్యాన్ ఇస్ సింబల్ ఆఫ్ హోప్ అండ్ కైండ్నెస్. చిన్న చిన్న మ్యాటర్స్ లో కూడా సూపర్మ్యాన్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. అందుకే సూపర్మ్యాన్ ని అందరూ లైక్ చేస్తారు. ఆ ఒక మ్యాటర్ ని ఈ ఫేజ్ లో చూపించబోతున్నారు. సూపర్మెన్ ఒక క్రిప్టోనియన్ బట్ మనుషుల పెంపకంలో పెరిగిన పర్సన్. లవ్ అండ్ కైండ్నెస్ దో పెరిగిన పర్సన్. ఈ ఎర్త్ లో కైండ్నెస్ అనేది చాలా ఓల్డ్. కైండ్నెస్ గురించి మట్లాడితేనే బూమర్ టాక్ అని అంటున్నా ఆంధారి మైండ్ లో కైండ్నెస్ కి కూడా ఈ వరల్డ్ లో ప్లేస్ ఉంది. కైండ్నెస్ దో ఈ వరల్డ్ ని సేవ్ చేయచ్చు అని ఒక విషయాన్ని ప్రూవ్ చేయడానికే సూపర్మెన్ వచ్చారని చెప్పుకోవచ్చు. సో సూపర్మ్యాన్ న్యూ లెగసీ బిల్డ్ చేయబోతున్నారు అండ్ ఆ లెగసీ తోనే DCU బిల్డ్ అవ్వబోతుంది. ఎక్స్పెక్ట్ చేసినట్టే సూపర్మ్యాన్ తోనే DCU కిక్ ఆఫ్ చేస్తున్నారు.
చాలా మంచి విషయం బట్ ఏంటి అంటే ఇంకో 2.5 years ఉంది జేమ్స్ గన్ ఎప్పుడే రాయడం స్టార్ట్ చేస్తే కూడా నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఎండ్ లోపు ఈ మూవీ తీసుకురవచ్చు బట్ 2.5 years వెయిట్ చేయబోతున్నారు కాస్టింగ్ అవి చేయాలి అండ్ ఇంకా ఏం చేయబోతున్నారో వెయిట్ చేసి చూడాలి. ఫైనలీ ఒక న్యూ సూపర్ మ్యాన్ మూవీ రబోతుంది. ఎన్ని ఇయర్స్ వెయిటింగ్ తర్వాత ఒక సూపర్ మ్యాన్ మూవీ చూడబోతున్నాం అని తలుచుకుంటేనే ఏదో తెలియని ఒక హ్యాపీ ఫీల్ వస్తుంది. న్యూ సూపర్ మ్యాన్ మాత్రమే కాదు న్యూ బ్యాట్మ్యాన్ కూడా తీసుకురబోతున్నారు. బ్యాట్మ్యాన్ 2 2025 కి కన్ఫర్మ్ చేసి ఉన్నా కూడా అది ఎల్స్ వరల్డ్ బ్యాట్మ్యాన్. DCUకి కూడా ఒక బ్యాట్మ్యాన్ అవసరం అని ఇంకొక బ్యాట్మ్యాన్ మూవీని కన్ఫర్మ్ చేశారు. ద బ్యాట్మ్యాన్ బ్రేవ్ అండ్ ద బోల్డ్ అని ఒక మూవీ. ఇందులో బ్యాట్మ్యాన్ అండ్ థానా సన్ డేమియన్ వెయిన్ బేస్ చేసుకుని స్టోరీ ఉండబోతుంది. దీనికి టైటిల్ బ్యాట్మ్యాన్ అని ఇవ్వలేదు, జస్ట్ బ్రేవ్ అండ్ ద బోల్డ్ అని మెన్షన్ చేసి ఉన్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ అ ఫాదర్ అండ్ సన్ స్టోరీ. సో ఒక ఎమోషనల్ స్టోరీ ట్రాక్ ఘనే ఈ మూవీ ఉండబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ జరిగిన రన్ బేస్ చేసుకునే ఈ స్టోరీ రైట్ చేసి ఉన్నారు అని మెన్షన్ చేశారు. సో బ్యాట్మెన్ కి ఇలా ఒక అబ్బాయి ఉన్నట్టు తెలీదు అంతా డేమియన్ వెయిన్ అని ఒక పర్సన్ ఉన్నట్టు తెలీదు. అండ్ డేమియన్ వెయిన్ ఆబ్వియస్లీ అసాసిన్స్ చేతిలో పెరిగిన ఒక అబ్బాయి 10 years ఏజే కానీ థానా యాటిట్యూడ్ ఇంకో లెవెల్ లో ఉంటుంది. నాకు ఈ డేమియన్ వెయిన్ ఫేవరెట్ రోబీన్ కాదు బట్ థానా యాటిట్యూడ్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు లేటెస్ట్ గా కూడా వచ్చిన ఒక యానిమేషన్ మూవీ మీరు చూసి ఉంటారు. ఆబ్వియస్లీ ఎందుకు డేమియన్ వెయిన్ చూస్ చేసుకున్నారు అని అర్థం అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు బీ అ ఫాదర్ అండ్ సన్ స్టోరీ. సో ఎమోషనల్ సైడ్ ఆఫ్ బ్యాట్మెన్ ని మీరు చూడబోతున్నారు. అండ్ ఇక్కడ రాబోతున్న బ్యాట్మెన్ ఓల్డ్ బ్యాట్మెన్ కాదు అండ్ ఆల్సో మేట్రిక్స్ లో వచ్చిన బ్యాట్మెన్ లాగా యంగ్ బ్యాట్మెన్ కూడా కాదు. మీరు యానిమేటెడ్ మూవీస్ లో చూసినట్టు ఒక mid-30s లో ఉన్న బ్యాట్మెన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. హీ ఈస్ గోయింగ్ టు బీ అ సీజన్డ్ బ్యాట్మెన్ అండ్ ఎలా బ్యాట్మెన్ అనే ఒక క్యారెక్టర్ జస్టిస్ అనే ఒక విషయాన్ని సర్వీస్ చేస్తున్నారు అని ఆయన థానా సన్ కి జస్టిస్ గురించి ఎలా టీచ్ చేస్తారు అనే ఈ మూవీలో చెప్పబోతున్నారు అని అనుకుంటున్నా. కరెక్ట్ గా ఎమోషన్స్ ని హ్యాండిల్ చేస్తే డెఫినెట్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్మ్యాన్ మూవీగా ఈ మూవీ మారుతుంది అని బిలీవ్ చేస్తున్నా. ఇది ఒక న్యూ బ్యాట్మ్యాన్, సో న్యూ కాస్ట్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఆల్సో మేట్రిక్స్ యొక్క బ్యాట్మ్యాన్ 2 కూడా 2025 లోనే రాబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. సో రెండు బ్యాట్మ్యాన్ ఈ పట్టికి DC లో తిరుగుతున్నారనే అనుకోవచ్చు. సో అది ఎలా హ్యాండిల్ చేయబోతున్నారో అని వెయిట్ చేసి చూద్దాం. అండ్ నెక్స్ట్ వండర్ ఉమన్ కి కూడా ప్రీక్వెల్ సిరీస్ రాబోతుంది. వండర్ ఉమన్ ప్యారడైజ్ లాస్ట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టైల్లో HBO Max లో రాబోయే హై బడ్జెట్ టీవీ సిరీస్ అని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇది వండర్ ఉమన్ మూవీస్ కి ముందు జరిగే ఒక ప్రీక్వెల్ సిరీస్ అంతా. సో థెమిసైరా ఎలా ఫార్మ్ అయింది అండ్ అక్కడ ఉన్న పీపుల్ ఎలా కలిసారు అండ్ అక్కడ జరిగే పవర్ స్ట్రగల్ అని చెప్పి మొత్తం అన్ని ఒక పొలిటికల్ స్టైల్లో ప్రెజెంట్ చేయబోతున్నారు అని మెన్షన్ చేశారు. వండర్ ఉమన్ 1 and 2 లో ఎలా అయితే థెమిసైరా కి రిలేటెడ్ టాపిక్స్ జస్ట్ లైట్ గా టచ్ చేసి చూపించారు. అక్కడ జరిగే కాంపిటీషన్స్, అక్కడ ఉన్న పీపుల్ ఒక లైఫ్ స్టైల్ అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి డిసిజన్స్ తీసుకుంటారు వాళ్ళ ఒక స్టైల్ ఆఫ్ లైఫ్ అని చెప్పి మొత్తం అన్ని మనకి చూడడానికి డిఫరెంట్ గా ఉంటుంది కాడా. సో అదే ఈ సిరీస్ లో చెప్పబోతున్నారు అంతా. మోర్ లైక్ ఒక సివిల్ వార్ జరుగుతున్నట్టు చెప్పే ఛాన్సెస్ ఉంది. ఎవరు పవర్ లో ఉండాలి అని ఒక ఫైట్ జరిగి అండ్ ఆ తర్వాత వాళ్ళకి అంటూ ఒక స్ట్రక్చర్ ఒక ఆర్డర్ క్రియేట్ చేసుకున్నట్టు ఈ సిరీస్ లో చూపించే ఛాన్స్ ఉంది. ప్యారడైజ్ లాస్ట్ అని పేరు అయితే మెన్షన్ చేశారు మరి బట్ ఇందులో వండర్ ఉమన్ ఉంటుందా అని తెలియదు. కన్ఫర్మ్ నాకు తెలిసి DCU లో ఒక న్యూ వండర్ ఉమన్ తీసుకు వస్తారు అనే అనుకుంటున్నా. బట్ ఇది వచ్చేసి వండర్ ఉమన్ మూవీస్ కి ప్రీక్వెల్ గా ఉన్న కారణంగా మేబీ గల్ గ్యాజాట్ కంటిన్యూ చేయొచ్చు. బట్ ఇందులో పాసిబ్లీ ఒక న్యూ వండర్ ఉమన్ కూడా తీసుకు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. బికాజ్ జేమ్స్ గన్ ఒక కంప్లీట్ రీబూట్ చేసే ప్లాన్ లో ఉన్నారు. సో దాని బేస్ చేసుకుని చూస్తే బ్యాట్మెన్, సూపర్మెన్ అండ్ వండర్ ఉమన్ కి సెపరేట్ ప్రాజెక్ట్స్ ఆయన ప్లాన్ చేసి ఉంచారు. విలా 3 క్యారెక్టర్స్ ఆయన డైమండ్ క్యారెక్టర్స్ అని పేలుస్తున్నారు. అందరికీ ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేని క్యారెక్టర్స్.
సో విలాన్ని బేస్ చేసుకునే మీకు తెలియని క్యారెక్టర్స్ కోసం ఈ క్యారెక్టర్స్ ద్వారా ఒక ఇంట్రడక్షన్ ఉండబోతుంది అని కూడా ఆయన మెన్షన్ చేశారు. సో బ్యాట్మ్యాన్, సూపర్మ్యాన్ అండ్ వండర్ వుమన్ బేస్ చేసుకుని రిమైనింగ్ క్యారెక్టర్స్ ని లోపాల్కి తీసుకు వచ్చి వాళ్ళని డైమండ్ క్యారెక్టర్స్ గా చేంజ్ చేసేదే జేమ్స్ గన్ ఒక ప్లాన్. మంచి ప్లాన్. ఆల్రెడీ మీకు తెలిసిన క్యారెక్టర్స్ పెట్టుకుని రిమైనింగ్ క్యారెక్టర్స్ బిల్డ్ చేయడం. సో ఆ ప్రాసెస్ లో నెక్స్ట్ వచ్చే మూవీ సూపర్ గర్ల్ వుమన్ ఆఫ్ టుమారో. మ్యాన్ ఆఫ్ టుమారో అని ఒక మూవీ మీరు చూసి ఉంటారు, సూపర్మ్యాన్ బేస్ చేసుకున్న మూవీ. అలాగే ఇది వుమన్ ఆఫ్ టుమారో కంప్లీట్ గా డిఫరెంట్ అయిన ఒక ప్లానెట్ లో జరిగాబోయే ఒక డిఫరెంట్ సూపర్ గర్ల్ స్టోరీ. దీనికంటూ ఒక సెపరేట్ కామిక్ కూడా ఉంది. అది జస్ట్ 8 ఇష్యూస్. ఇఫ్ పాసిబుల్ అది కూడా త్వరలో మీకోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఆ కామిక్ లో ఇప్పటి వరకు మీరు చూడని ఒక సూపర్ గర్ల్ ఫేస్ ని మీరు చూస్తారు. సూపర్ గర్ల్ ఆల్సో స్టాండ్ ఫార్ కైండ్నెస్. బట్ ఎప్పుడు జనరల్ గా సూపర్ గర్ల్ అంటే సూపర్మ్యాన్ ఎక్కడా అని అడుగుతారు. సూపర్మ్యాన్ షాడో లోనే సూపర్ గర్ల్ ఉంటుంది. బట్ ఈ స్టోరీ లైన్ లో అసలు నేను ఎవరు అనే విషయాన్ని సూపర్ గర్ల్ తెలుసుకునే విధంగా ఉంటుంది. క్లార్క్ కెంట్ ఎర్త్ కి వచ్చి థానాకి అంటూ ఒక లైఫ్ సెట్ చేసుకుని ఉంటారు. థానాకి అంటూ ఒక వరల్డ్ ఉంది. బట్ ఈ సైడ్ క్రిప్టోన్ డిస్ట్రాయ్ అవ్వేది. ఫేస్ టు ఫేస్ చూసిన పర్సన్ సూపర్ గర్ల్, థానా ఒక లైఫ్ స్టైల్, పెరిగే విధానం అనేది కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఏటు సైడ్ జేమ్స్ గన్ మెన్షన్ చేసిన కామిక్ లో చూస్తే సూపర్ గర్ల్ ఒక్కొక్క ప్లానెట్ కి ట్రావెల్ అవి వెళ్తుంది. చాలా ప్లేసెస్ లో థానా ఒక కైండ్నెస్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ థానాకి హెల్ప్ చేసే విధంగా రుఠ్యే అని చెప్పి ఒక చిన్న పిల్ల థానా కూడనే ఉంటుంది. సో కామిక్ బిగినింగ్ లో రుఠ్యే వచ్చేసి మన సూపర్ గర్ల్ ని ఆల్మోస్ట్ ఒక అసాసిన్ లాగా హైర్ చేసుకుందాం అని చూస్తుంది. వాళ్ళ ఫాదర్ ని చంపిన పర్సన్ ని చంపాలి అని చూసే ఒక క్యారెక్టర్ లాగా స్టార్టింగ్ లో బిల్డ్ చేసి చూపేస్తారు. బట్ ఆ చిన్న పిల్లకి కైండ్నెస్ అంటే ఏంటో టీచ్ చేస్తుంది మన సూపర్ గర్ల్. బట్ ఒకానొక టైంలో సూపర్ గర్ల్ ఒకరిని చంపే సిచ్యువేషన్ కి వెళ్తుంది. ఆ టైంలో ఆ చిన్న పిల్ల ఎలా ఆ కైండ్నెస్ తిరిగి మన సూపర్ గర్ల్ కి టీచ్ చేస్తుంది అని. లైఫ్ లో ఎన్ని లాసెస్ ఆవినా, కంప్లీట్ వరల్డ్ డిస్ట్రాయ్ ఆవినా కూడా మనం బ్రతకడానికి ఒక లైఫ్ ఉంది. అండ్ ఆ లైఫ్ మనం ఇష్టంతో బ్రతకాలి అని చెప్తున్నట్టు ఉండే ఒక డిఫరెంట్ స్టోరీలా ఉంటుంది. ఒక సూపర్ ఎంపవరింగ్ స్టోరీ అది. ఇప్పటి వరకు మీరు చూడని ఒక సూపర్ గర్ల్ ఫేస్ మీరు చూడబోతున్నారు. సో ఈ ఫ్లాష్ మూవీలోనే ఒక సూపర్ గర్ల్ రాబోతున్నారు. ఆబ్వియస్లీ తాను యాజ్ పర్ నౌ ఒక న్యూ సూపర్ గర్ల్ గా ఉండబోయేది లేదు. బికాజ్ ఈ స్టోరీలో వచ్చేది చాలా యంగ్ సూపర్ గర్ల్. సో ఇది ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు అని వెయిట్ చేసి చూడాలి. పాపం సషా క్యాల్ ఒక మూవీ తర్వాత సూపర్ గర్ల్ అనే రోల్ నుంచి తాపుకోబోతున్నారు. సూపర్ గర్ల్ తర్వాత ద ల్యాంటర్న్స్. ఎస్, ఫైనలీ గ్రీన్ ల్యాంటర్న్ కి ఒక ఇండివిజువల్ స్లాట్ ఈ పటీకి దొరికింది అనే అనుకోవాలి. లైక్ HBO మ్యాక్స్ అనౌన్స్ చేసినప్పుడే గ్రీన్ ల్యాంటర్న్ కాప్స్ అని ఒక సిరీస్ రాబోతుంది అని కన్ఫర్మ్ చేసి ఆ తర్వాత లైక్ ఒక 2 years బిఫోర్ ధాని కోసం కాస్టింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. బట్ ఏం జరిగిందో తెలియదు కానీ ధాని అలాగే క్యాన్సిల్ చేసేశారు. బట్ ఎప్పుడు జేమ్స్ గన్ DCUని కంప్లీట్ రీబూట్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి గ్రీన్ ల్యాంటర్న్ కాప్స్ ప్లేస్ లో ద ల్యాంటర్న్స్ నేమ్ చేంజ్ చేయడమే కాకుండా ఇద్దరిని ఫోకస్ చేసి ఈ స్టోరీ మూవ్ అవబోతుంది అంతా హాల్ జార్డన్ అండ్ జాన్ స్ట్యూవర్ట్. నాను అదుగుతే హాల్ జార్డన్ ఒక క్యారెక్టర్ ని మాత్రం ఫోకస్ చేసి మేబీ నెక్స్ట్ వచ్చే మూవీకి జాన్ స్ట్యూవర్ట్ ని తీసుకు వస్తే బాగుంటుంది. బికాజ్ హాల్ జార్డన్ కి చెప్పాల్సిన స్టోరీస్ చాలానే ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఒక క్యారెక్టర్. నాకు చాలా ఫేవరెట్ గ్రీన్ ల్యాంటర్న్. బట్ ఇప్పుడు హాల్ జార్డన్ అండ్ జాన్ స్ట్యూవర్ట్ ఇద్దరిని తీసుకురాబోతున్నారు. అండ్ ఈ స్టోరీస్ వచ్చేసి కాస్మిక్ బేస్ గా ఉండేది లేదు అంతా చాలా ప్లానెట్స్, డిఫరెంట్ వరల్డ్స్ అని చెప్పి కాకుండా చాలా గ్రౌండెడ్ గా టెరెస్ట్రియల్ బేస్డ్ గా ఉండబోతుంది అంతా. అండ్ DCU లో ఇదే చాలా ఇంపార్టెంట్ స్టోరీ అంతా. వేలా ప్లాన్ లో ఉన్న ఫిల్మ్ అండ్ టీవీ షోస్ కి ఇదే ఒక బిగ్గెస్ట్ లీడ్ అప్ గా ఉండబోతుంది అని కూడా కన్ఫర్మ్ చేశారు. ప్రెజెంట్ ఇది వాళ్ళు ఒక టీవీ షోగా ప్రెజెంట్ చేయాలి అని చూస్తున్నారు. బట్ నాను అదుగుతే మూవీ లాగా చేస్తే నిజంగా సూపర్ ఉంటుంది.
గ్రీన్ ల్యాంటర్న్ డిజర్వ్స్ దాట్. థానాకి చాలా అమేజింగ్ స్టోరీస్ ఉన్నాయి. బట్ ఆబ్వియస్లీ ఈ DCUలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ మన గ్రీన్ ల్యాంటర్న్ ప్లే చేయబోతున్నారు. బట్ అది ఏంటి అనేది ప్రెజెంట్ తెలియదు. బట్ ఎలా ఉండొచ్చు అని మనం సెపరేట్ డిస్కషన్స్ లో చూద్దాం. పీస్ మేకర్ 2 ఇప్పటికే క్యాన్సల్ చేసి ఆ ప్లేస్ లో మన వాలర్ ప్రాజెక్ట్ లోపలికి తీసుకు వచ్చారు. పీస్ మేకర్ 2 కంప్లీట్ గా క్యాన్సల్ చేసి ఉండరు అనే అనుకుంటున్నా. మేబీ సీజన్ 1 కి ఒక కంటిన్యూయేషన్ కావచ్చుది. పీస్ మేకర్ 2 అని పిలవకుండా టైటిల్ వాలర్ అని అనొచ్చు అనే అనుకుంటున్నా. అమాండా వాలర్ బేస్ చేసుకున్న సిరీస్ ఆల్రెడీ డెవలప్మెంట్ లో ఉంది అని అది ఎప్పుడో జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశారు. బట్ ఇప్పుడు అది DCUలో వస్తుందా లేదా అనేదే ఒక డౌట్ గా ఉంది. బికాజ్ ఈ ప్లేస్ లో పీస్ మేకర్ స్టోరీ అనేదే ఎల్స్ వరల్డ్ స్టోరీ లైన్ లో వస్తుంది. అందులో మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సూపర్ హీరోస్ చూసి ఉంటారు. బట్ క్లియర్ గా అబ్జర్వ్ చేసి చూస్తే ఫైనల్ గా వచ్చిన ఆ జస్టిస్ లీగ్ టీంలో ఆక్వామన్ అండ్ ఫ్లాష్ ఫేసెస్ మాత్రమే చూపించి ఉంటారు. సో ఈ పట్టికి చూస్తుంటే వేలు ఇద్దరు మాత్రమే DCUలో కంటిన్యూ అవుతున్నట్టు చెప్తున్నారు కాబట్టి సో పీస్ మేకర్ కూడా DCU ప్రాజెక్ట్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆలోచించి చూడండి. అందుకే ప్లాన్ చేసి ఆక్వామన్ అండ్ ఫ్లాష్ మాత్రమే ఆ సిరీస్ లో చూపించారు అనుకోవచ్చు. అండ్ కమింగ్ బ్యాక్ ఆ సిరీస్ ఎండ్ లో వాలర్ కింద వర్క్ చేసిన అందరూ వాలర్ ఒక బ్యాడ్ పర్సన్ అండ్ థానా డాటర్ వాలర్ ఒక బ్యాడ్ పర్సన్ అని ఆ సిరీస్ లో ఓపెన్ గా ప్రెస్ లో స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారు. దాని వలన అక్కడ జరిగిన ఆ సూసైడ్ మిషన్ గురించి అన్ని డీటెయిల్స్ కూడా పబ్లిక్ అందరికీ తెలుస్తుంది. సో అందువలన వాలర్ ని గ్యారంటీగా అరెస్ట్ చేసి ఉంటారు. సో ఆ విషయాన్ని ఈ ప్లేస్ లో టీజ్ చేసి ఉంటారు అని అనుకుంటున్నా. వాలర్ ఇస్ అండర్ ద కాస్. బట్ ఇది ఫుల్ వాలర్ ని బేస్ చేసుకున్న స్టోరీగా ఉండబోతుంది కాబట్టి వాలర్ కి చాలా ప్లాన్స్ గ్యారంటీ ఉండొచ్చు. వయోలా డేవిస్ అగైన్ అమాండా వాలర్ గా రిటర్న్ అవబోతున్నారు అని కూడా కన్ఫర్మ్ చేశారు. లైక్ ఇట్ కుడ్ బి పీస్ మేకర్ సీజన్ 2 అలా జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇది కూడా జేమ్స్ గన్ ప్రాజెక్ట్ గానే ఉండబోతుంది అని కూడా ప్రెజెంట్ ఒక రూమర్ ఉన్నా కూడా దాని గురించి ఆయన క్లియర్ గా చెప్పకపోయినా పీస్ మేకర్ ఆయనే తెస్తున్నప్పుడు ఇది కూడా ఆయనే తీసే ఛాన్స్ ఉంది. సో ఈ పట్టికి వరకు మాన్కి తెలిసిన క్యారెక్టర్స్ DCUలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ బేస్ చేసుకుని తీసిన మూవీస్. బట్ అది కాకుండా మాన్కి తెలియని చాలా క్యారెక్టర్స్ ఆయన లోపలికి తీసుకు వచ్చారు. స్టార్టింగ్ విత్ క్రీచర్ కమాండోస్. వీళ్ళ గురించి నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. బట్ లైట్ గా వీళ్ళ గురించి తెలుసు అంతే. DCUలో వన్ ఆఫ్ ద weirdest టీమ్ అని చెప్పుకోవచ్చు. మేడ్ అప్ ఆఫ్ మాన్స్టర్స్. మార్వెల్ తో కంపేర్ చేస్తే మిడ్ నైట్ సన్స్ ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ద ఫ్రాంకెన్స్టైన్ వేర్ వుల్ఫ్స్ వేలాని బేస్ చేసుకుని ఉన్న ఒక టీమ్. ఆ టీమ్ ని చూస్తే ఎర్లీ స్టేజ్ లో వరల్డ్ వార్ టైంలో నాజీస్ కి అపోజిట్ గా వెళ్తారు. సో నాజీస్ ఆ పటిలో ఒక మాన్స్టర్స్ లాగే చూసేవాళ్ళు. సో మాన్స్టర్స్ వర్సెస్ మాన్స్టర్స్ లాగే ఆ స్టోరీ ఉంటుంది. అండ్ నాజీస్ కంటే ఈ మాన్స్టర్స్ కొంచెం మార్చి వాళ్ళు లాగా పోర్ట్రే చేసి ఆ స్టోరీ రైట్ చేసి ఉంటారు. బాగానే ఉంటుంది. ఇప్పుడు వలాని బేస్ చేసుకుని ఒక 7 ఎపిసోడ్ యానిమేటెడ్ షోగా రిలీజ్ చేయబోతున్నారు. ఇక్కడే నాకు లైట్ గా డౌట్ కొడుతుంది. బికాజ్ ఇది కూడా DCUతో కనెక్ట్ అవబోతుంది. DCU స్టోరీ లైన్ కి ఏది ఇంపార్టెంట్ గా మారబోతుంది అని చెప్పారు. సో యానిమేటెడ్ లో తీస్తే జనరల్ ఆడియన్స్ కి ఎంతా మందికి కరెక్ట్ గా రీచ్ అవుతుంది అని తెలియదు. సో వీళ్ళు గ్యారంటీ DCUలో ఒక మాన్స్టర్స్ లాగే రాబోతున్నారు. లైక్ ఒక లైవ్ యాక్షన్ లో కూడా అపియర్ అవబోతున్నారు. బట్ ఈ సిరీస్ యానిమేటెడ్ గా కాకుండా లైవ్ యాక్షన్ లాగా తీస్తే ఇంకా బెటర్ ఉంటుంది. మోర్ పీపుల్ కు రీచ్ అవే ఛాన్స్ ఉంటుంది. యానిమేటెడ్ అని అంటేనే ఏంటి ఈ ఏజ్ లో కూడా పాయ్ మూవీస్ చూస్తున్నవ్ అనే అడిగే గ్రూప్ ఇంకా ఉంది. అండ్ జనరల్ ఆడియన్స్ దగ్గరకు ఇది పెద్దగా రీచ్ అవదు. బట్ జేమ్స్ గన్ ఒక ప్లాన్ ప్రకారం ఈ యానిమేటెడ్ స్టోరీ కూడా ఆయన DCU మెయిన్ టైమ్ లోకి తీసుకు వచ్చి మర్జ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో జేమ్స్ గన్ ఒక సిరీస్ రైట్ చేస్తున్నారు అని చెప్ను చూసరా. ఆ సిరీస్ ఇది అంతా. ఈ సిరీస్ ఆయన రైట్ చేస్తున్నారు. సో యానిమేటెడ్ క్యారెక్టర్స్ దో పర్ఫార్మ్ చేయడం కాకుండా వాళ్ళని లైవ్ యాక్షన్ లో కూడా ఇన్వాల్వ్ చేయాలి.
సో వాయిస్ యాక్టర్స్ ని ఒక పెద్ద యాక్టర్స్ లాగే లోపలికి తీసుకురవడానికి జేమ్స్ గన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ టీంలో మీరు చూస్తే తెలుస్తుంది రిక్ ఫ్లాగ్ ఎస్ఆర్ ఉన్రు, సూసైడ్ స్క్వాడ్ లో వచ్చే రిక్ ఫ్లాగ్ వాళ్ళ ఫాదర్, అండ్ అక్కడ ఉంది గోస్ట్ రైడర్ కాదు, డాక్టర్ ఫాస్ఫోరస్, ఫ్రాంకెన్స్టీన్ అండ్ హిజ్ వైఫ్. ఈ టూ సైడ్ జిఐ రోబోట్ అండ్ కార్నర్ లో వీజెల్. ఈ క్యారెక్టర్ ని కూడా మీరు సూసైడ్ స్క్వాడ్ లో చూసి ఉంటారు. ఏది కామిక్ లో వచ్చే ఒక కటౌట్ ఏ కాన్సెప్ట్ ఆర్ట్ ఏం కాదు. బట్ టీంలోనే లైట్ గా చేంజెస్ చేసి తీసుకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకే ఆ నేమ్స్ అన్ని మెన్షన్ చేశాను. సో పెద్ద యాక్టర్స్ ని కాస్ట్ చేసి వాళ్ళతోనే ఈ స్టోరీని పుష్ చేయచ్చు. బట్ యానిమేటెడ్ గా తీసుకు వస్తున్నారు అంటేనే నాకు కొంచెం మైనస్ లాగా కనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది? బూస్టర్ గోల్డ్ నిజం ఘనే అన్ఎక్స్పెక్టెడ్, సీరియస్లీ. లేటెస్ట్ గా జరిగిన ఒక ఫ్యాన్స్ ఇంటరాక్షన్ లో ఒక చిన్న సర్వే లాగా కండక్ట్ చేసి అందులో మీకు ఇలాంటి మూవీస్ కావాలి అని అడుగుతే చాలా మంది ఫ్యాన్స్ బూస్టర్ గోల్డ్ అన్నారు. జేమ్స్ గన్ బూస్టర్ గోల్డ్ కి ఎలాంటి మూవీ ప్రెజెంట్ తీసుకు రావడం ఇంపాసిబుల్, బట్ మీరు అందరూ అడిగింది నాకు నచ్చింది అని అప్పుడు చెప్పారు. బట్ ఫ్యాన్స్ ఇంత మంది ఉన్నారు, కల్ట్ క్లాసిక్ గా ఇంత మంది ఫాలో అవుతున్నారు అని బూస్టర్ గోల్డ్ కోసం ఒక సెపరేట్ HBO Max సిరీస్ యాజ్ ఫార్ నౌ కన్ఫర్మ్ చేశారు. ఈ బూస్టర్ గోల్డ్ ఒక రకంగా డీసెంట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఆయన వచ్చేసి ఫ్యూచర్ నుంచి వచ్చిన క్యారెక్టర్, కాంగ్ లాగే టైం ట్రావెల్ చేసి ప్రెజెంట్ కి వచ్చిన క్యారెక్టర్. బట్ కాంగ్ వచ్చేసి ఒక విలన్ లాగా వచ్చిన క్యారెక్టర్, ఈ వరల్డ్ ని కంట్రోల్ లోకి తెచ్చుకుందాం అనుకున్న క్యారెక్టర్. బట్ ఈ బూస్టర్ గోల్డ్ చూస్తే ఫ్యూచర్ లో ఒక లూజర్ లాగా ఉంటారు, ఎవరు బూస్టర్ గోల్డ్ ని పెద్దగా పట్టించుకోరు. హీ ఇస్ నోబడీ, హీ ఇస్ అ లూజర్. బట్ టైం ట్రావెల్ చేసి ఎలా పాస్ట్ కి వచ్చి ఒక సూపర్ హీరో లాగా ఉండాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఎవరైనా నన్ను నోట్ చేయకుండా ఉంటారా అని అనుకునే క్యారెక్టర్, తానాన్ని తాను ఎప్పుడు మిగతా వాళ్ళకి ఒక సెంటర్ అటెన్షన్ లాగే ఉండాలి అని అనుకునే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ కి అండ్ యంగ్ వర్జన్ ఆఫ్ బ్లూ బీటిల్ కి చాలా కనెక్షన్ ఉంటుంది. బూస్టర్ గోల్డ్ చాలా బ్లూ బీటిల్ సిరీస్ లో అపియరెన్స్ ఇచ్చారు. ఈ ఇయర్ ఏ బ్లూ బీటిల్ అని ఒక మూవీ రాబోతుంది, అది DCUతో కనెక్ట్ అవి ఉంటే ఎవరికి తెలుసు ఆ మూవీలో బూస్టర్ గోల్డ్ కి ఒక రెఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. బూస్టర్ గోల్డ్ ఒక సిరీస్ ఘనే రాబోతుంది, బట్ అన్ఎక్స్పెక్టెడ్ జేమ్స్ గన్ ఈఢీ తీసుకు వస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ అ ఫన్, ఇట్స్ అ ఫన్ సిరీస్ గా ఉండబోతుంది అని బిలీవ్ చేస్తున్నా అంతే. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనస్ లో ఈ బూస్టర్ గోల్డ్ అనేది ఒక ఫన్ అండ్ కామెడీ సిరీస్ గా ఉండొచ్చు. కావాలి అంటే వెయిట్ చేసి చూడండి. అండ్ ఆ తర్వాత ది అథారిటీ, దేని గురించి నేను ఎక్కడా విన్నది లేదు. ఐ నో దే ఎగ్జిస్ట్, బట్ నేను వీళ్ళకి పెద్ద ఫ్యాన్ అయితే కాదు, బికాజ్ వీళ్ళు అండ్ ద వాచ్మెన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఏ. ఇక్కడ ఉన్న వీళ్ళు అందరూ ఒక హై లెవెల్ ఆఫీషియల్స్ ఏ. వీళ్ళ అప్రోచ్ ఏ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది, బట్ వీళ్ళని బేస్ చేసుకుని ఒక మూవీ రాబోతుంది అని మెన్షన్ చేశారు. సో వాచ్మెన్ వాళ్ళ అప్రోచ్ మీకు బాగా తెలుసు అనే అనుకుంటున్నా. వాళ్ళు కొంచెం రూత్లెస్ క్యారెక్టర్స్, వాళ్ళ వే ఆఫ్ సర్వింగ్ జస్టిస్ ఏ కంప్లీట్ గా ఇంకో లాగా ఉంటుంది. అదే విషయం ఈ అథారిటీకి అప్లై అవుతుంది. వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో జేమ్స్ గన్ చెప్పిన ఒక విషయం, మీరు DCUలో రొటీన్ అండ్ క్లీషే విషయాలు ఇంకా చూడరు. లైక్ గుడ్ గాయ్ వర్సెస్ బ్యాడ్ గాయ్, ఒక చెడ్వాడు మంచివాడ్ని కొట్టడం, అందులో మంచివాడు విన్ అవేలాగా మేము స్టోరీ చెప్పాలి అనుకోవట్లేదు. చాలా డిఫరెంట్ జోనస్, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అందులో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఈ అథారిటీ. వీళ్ళ వే ఆఫ్ అప్రోచ్ చూస్తే వీళ్ళు మంచివాలా లేదా చెడ్వాలా అని క్వశ్చన్ మీకు వస్తుంది అని మెన్షన్ చేశారు. ఒక బాయ్స్ స్టైల్లో ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే స్వాంప్ థింగ్ కి కూడా ఒక సెపరేట్ మూవీ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. స్వాంప్ థింగ్ కోసం ఒక సిరీస్ ఆల్రెడీ హైర్ అయింది, బట్ సఖంలోనే కట్ చేసేశారు. ప్రెజెంట్ స్వాంప్ థింగ్ బేస్ చేసుకుని ఒక హోరర్ మూవీ రాబోతుంది అంతా. ఇట్స్ అ హోరర్ మూవీ అండ్ ఇందులో మీరు స్వాంప్ థింగ్ యొక్క ఒరిజిన్ చూడబోతున్నారు అంతా. అండ్ EDR రేటెడ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. జేమ్స్ గన్ కూడా అదే చెప్పారు, దే యాక్చువల్లీ డూ దాట్. మార్వల్స్ కి ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూ అది చాలా కంటెంట్ R రేటెడ్ గా ప్రెజెంట్ చేయకుండా
PG-13 లాగా చాలా చైల్డిష్ గా ప్రెజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫేజ్ 4లో ఇన్ఫినిటీ సాగా కంప్లీట్ గా వేరు, బట్ ఫేజ్ 4లో చూస్తే తెలుస్తుంది ఓన్లీ ఫార్ చిల్డ్రన్స్ కోసం తీసే మూవీస్ లాగా మూవీస్ తీస్తున్నారు. సో ఆ ఒక విషయాన్ని కంప్లీట్ గా డీసీలో మార్చి చూపించాచ్చు. డిఫరెంట్ జోనర్స్ వేరే రకంగా వాళ్ళు అనుకుంటే అప్రోచ్ చేసి చూపించాచ్చు. ఒకటే టోన్ PG-13లోనే మూవీ తీయాలి అని కాకుండా R-rated వైలెన్స్ ఎక్కువగా చూపించి హొరర్ టైప్ లో లిటరల్ గా ఒక మూవీ వాళ్ళు అనుకుంటే ప్రెజెంట్ చేయగలరు. కలర్ఫుల్ గా ఉండే మూవీస్ కూడా వాళ్ళు అనుకుంటే తీయగలరు. అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ లో వాళ్ళు అనుకుంటే మూవీస్ తీయగలరు. అంతలాగా ఒక ఎక్కువ క్రియేటివ్ ఫ్రీడమ్ అనేది డీసీలో ఉంది. బట్ అది టిల్ నౌ ఈ పతి వరకు ఎవరు కంప్లీట్ గా యూజ్ చేసుకుంది లేదు. నాను అదుగుతే జేమ్స్ గన్ ఈ పట్టి వరకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇందులో ఇచ్చారు. అండ్ ఇందులో ఒక్కొక్క ప్రాజెక్ట్ డిఫరెంట్ జోనర్స్ లోనే ఉండబోతున్నాయి. లైక్ సూపర్మ్యాన్ చాలా హోప్ఫుల్ అండ్ కలర్ఫుల్ ఉండొచ్చు, బ్రేవ్ అండ్ ద బోల్డ్ బ్యాట్మ్యాన్ మూవీ చాలా ఎమోషనల్ గా ఉండొచ్చు, స్వాంప్ థింగ్ హోరర్ మూవీ, క్రీచర్ కమాండోస్, అథారిటీ లాంటి మూవీస్ వాచ్మెన్ మూవీ స్టైల్ లో కొంచెం వేర్డ్ గా ఉండొచ్చు. ఇలా అనౌన్స్ చేసిన ఆ మూవీస్ అన్నిటిని చూస్తే ఆ స్లేట్ లోనే చాలా డిఫరెంట్ జోనర్స్ లో ఉన్నాయి అని మీరు గ్యారంటీగా ఫీల్ అవుతారు. బట్ ఇట్స్ నాట్ ఇంప్రెసివ్. ఈ చాప్టర్ 1లో ఉన్న లిస్ట్ ఆఫ్ మూవీస్ చూసిన వాళ్ళు ఈ మూవీస్ కోసమేనా మీరు అంతా బిల్డప్ ఇచ్చింది అని ఆదాగదం స్టార్ట్ చేసేశారు. బికాజ్ ఇందులో కొన్ని ప్రాజెక్ట్స్ మాన్కి తెలిసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ గా మనకి అర్థం కాని మనం ఇంతాక ముందు వినాని ప్రాజెక్ట్స్. సో జేమ్స్ గన్ తెలియని క్యారెక్టర్స్ తోనే బ్యూటిఫుల్ మూవీస్ ప్రెజెంట్ చేసి ఉన్నారు. లైక్ గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ, సూసైడ్ స్క్వాడ్ ఎగ్జాంపుల్స్ గా తీసుకోవచ్చు. లైట్ గా నాకు బిలీఫ్ ఉంది, బట్ చూద్దాం ఆయన ఎలా బిల్డ్ చేయబోతున్నారు అని. ఇట్స్ నాట్ ఇంప్రెసివ్, బట్ ఈడీ ఎండ్ కూడా కాదు. ఇట్స్ జస్ట్ అ బిగినింగ్ లాగే. లైక్ ఈ చాప్టర్ 1లోనే ఆయన చాలా ప్రాజెక్ట్స్ కి సంబంధించిన అనౌన్స్మెంట్స్ ఇంకా చేయలేదు అండ్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి అని కూడా మెన్షన్ చేశారు. సో చాప్టర్ 1 ఇంకా ఎండ్ అవ్వలేదు, అదే నిజం. అండ్ చాప్టర్ 1 ఒక టైటిల్ గాడ్స్ అండ్ మాన్స్టర్స్ అని పెట్టడానికి రీజన్ ఈ మూవీస్ లో సూపర్మెన్ ఉన్నారు, చాలా మాన్స్టర్స్ కూడా ఉన్నారు. మన బ్యాట్మ్యాన్ నే చాలా మంది మాన్స్టర్ ఘనే చూస్తారు అండ్ సూపర్మెన్ ని కూడా చాలా మంది గాడ్ లాగా చూసినా కూడా మాన్స్టర్ లాగా చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా అన్ని మిక్స్ అవి ఉన్న రీజన్ కోసమే ఈ గాడ్స్ అండ్ మాన్స్టర్స్ అని పెట్టారు అని అనుకుంటున్నా. అండ్ వాళ్ళకి అండబా మోటివ్ ఏంటో కూడా మాన్కి ఇంకా క్లియర్ గా తెలియదు. సో అన్ని మూవీస్ ని డ్రైవ్ చేయబోయే ఆ యాంకర్ పాయింట్ ఏంటి అని కూడా మాన్కి పట్టి వరకు రివీల్ చేయలేదు. లైక్ ఇన్ఫినిటీ సాగా లో మోటివ్ ఆ స్టోన్స్ ని కలెక్ట్ చేయడమే కాడా. సో లైక్ దాట్ ఈ మూవీస్ ఒక మోటివ్ పాసిబ్లీ డార్క్ సీడ్ అవి ఉండొచ్చు, యాంటీ లైఫ్ ఈక్వేషన్ అని కొన్ని విషయాలను చెప్పడానికి ట్రై చేయొచ్చు. ఏం చేయబోతున్నారు అని వెయిట్ చేసి చూద్దాం. బట్ ఇట్స్ జస్ట్ అ చాప్టర్ 1. నాకు తెలిసి జస్ట్ ఓకే అంతే అనిపిస్తుంది. ఈ మూవీస్ చూసిన తర్వాతే తెలుస్తుంది ఇది వర్త్ కాదా అని. మీలో ఏంటా మంది ఏ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు అని మర్చిపోకుండా కామెంట్ చేసి ఆఫ్ కోర్స్ ఆ లైక్ బటన్ ని టచ్ చేసి వదిలేయండి. మళ్ళీ ఇంకో ఆసమ్ అయిన వీడియోలో కలుద్దాం. ఆపతి వరకు సెలవు. ఉంటాను. హ్యావ్ ఫన్ గైస్. బై బై.